చెన్నై మహానగర శివార్లలో తమిళనాడు సరిహద్దును ఆనుకొని ఉండే ఒక పల్లెటూరు పేరు మాధవరం. ఆ ఊర్లో సగానికి పైగా మన తెలుగు వాళ్ళే ఉంటారు. పగటిపూట ఆ ఊరి వీధుల్లో ఫిల్టర్ కాఫీ వాసన, సముద్రపు గాలి ఎంతుంటాయో, రాత్రి పడిందంటే చీకటి వ్యాపారాల వాసనలు కూడా అంతే ఉంటాయి. సముద్రం నుంచి వచ్చే గాలి రాత్రివేళ ఒక మరణ గీతంలా మారుతుంది. అదే ఊరిలో ఒక మధ్యతరగతి కాలనీలో నివసించే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లక్ష్మి, రాధ. ఇద్దరి ఇళ్ల మధ్య కేవలం 2 వీధుల దూరం మాత్రమే ఉంటుంది. లక్ష్మి చాలా స్ట్రిక్ట్ మరియు నిజాయితీ పర్రాలు. ఏదైనా కానీ ముఖం మీదే మాట్లాడే ఆమె నైజం చాలా మందికి నచ్చకపోయినా ఆమె నిజాయితీకి మాత్రం అందరూ భయపడతారు. ఇక రాధ విషయానికొస్తే చూడటానికి చాలా అమాయకంగా, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మనిషి. కానీ ఆమె మాటలు తేనె పూసిన కత్తుల్లా ఉంటాయని, ఆ నవ్వు వెనక ఒక రాక్షసి దాగి ఉందని అప్పట్లో ఎవరూ ఊహించలేకపోయారు. వీళ్ళిద్దరూ కలిసి గత 5 ఏళ్లుగా ఆ ఊర్లో పెద్ద చీటీల వ్యాపారం నడుపుతున్నారు. ఊర్లో చిన్న చిన్న చిరు వ్యాపారుల నుండి పెద్ద పెద్ద బడా రౌడీల వరకు అందరూ నమ్మి వీళ్ళ దగ్గరే చీటీలు కడుతుంటారు. లక్ష్మికి లెక్కల్లో ఉన్న పక్కాతనం, రాధకు ఉన్న ఆ తీయని మాటకారితనం, ఈ రెండూ కలిసి వాళ్ళ వ్యాపారాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. లక్ష్మి భర్త పేరు శివ. వాడు పెద్దగా ఏ పని చెయ్యడు. ఎప్పుడూ లక్ష్మి సంపాదన మీదే ఆధారపడి బతుకుతూ వాళ్ళ కాలనీలో బలాదూరుగా తిరుగుతుంటాడు. వాడికి బెట్టింగ్, పేకాట పిచ్చి చాలా ఎక్కువ. తన భర్త ప్రవర్తనా తీరు చూసి లక్ష్మికి ఎప్పుడూ అతని మీద కోపమే ఉండేది. కానీ రాధే వాళ్ళిద్దరికీ సర్ది చెప్తూ వాళ్ళ ఇంటి గుట్టు బయటకు రాకుండా కాపాడుతున్న బెస్ట్ ఫ్రెండ్ అని లక్ష్మి గుడ్డిగా నమ్మింది. ఇక ఈ చీటీల వ్యాపారంలో ఒక పక్కా రూల్ ఉంటుంది. నెల నెలా వసూలైన డబ్బును వాళ్ళు ఇంట్లో ఉంచుకోరు. భద్రంగా ఊర్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ లాకర్లో పెడతారు. ఆ లాకర్కు ఉండే ఒకే ఒక్క తాళం చెవి ఎప్పుడూ లక్ష్మి మెడలో ఒక నల్లతాడు కట్టి ఆమె ఛాతీకి హత్తుకొని ఉంటుంది. లక్ష్మి ఎంత నిజాయితీ పర్రాలంటే కట్టుకున్న భర్త అడిగినా సరే ఆ తాళం వైపు కన్నెత్తి కూడా చూడనివ్వదు. తన ప్రాణమైనా ఇస్తుంది, కానీ తనను నమ్మి డబ్బులు కట్టిన వారి నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయదు. అలా సాగిపోతున్న వాళ్ళ వ్యాపారంలో ఒకరోజు కాలం మారింది. ఆ నెల వాళ్ళ చీటీల వ్యాపారంలో ఒక అతిపెద్ద చీటీ, అనగా అక్షరాల 50 లక్షల రూపాయల చీటీ క్లోజ్ అయ్యే టైం వచ్చింది. ఆ చీటీ పాడుకున్నది ఊర్లో ఉన్న ఒక లోకల్ రౌడీ కమ్ ఫైనాన్షియర్ అయిన కాశీ. వాడికి డబ్బులంటే ఎంత పిచ్చో, ఇవ్వకపోతే ఎదుటివాడి ప్రాణాలు తీయడం కూడా అంతే ఇష్టం. వాడు అప్పులిచ్చిన వాళ్ళు వాటిని కట్టలేకపోతే వాళ్ళ ఆస్తులు రాయించుకోవడంలో వాడు మహాదిట్ట. రేపు ఉదయం 10 గంటలకు ఆ కాశీకి 50 లక్షల రూపాయలు అప్పగించాలి. ఆ డబ్బులన్నీ బ్యాంకు లాకర్లో భద్రంగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి ఫైనల్ లెక్కలు సరిచూసుకోవడానికి లక్ష్మి రాధ ఇంటికి వెళ్ళాలి. బయట చూస్తేనేమో సన్నగా వర్షం పడుతుంది. లక్ష్మి తన భర్త శివకు భోజనం పెట్టి, రాధ ఇంట్లో లెక్కలు చూసుకొనొస్తాను, నువ్వు పడుకో అని చెప్పి బయటకెళ్ళింది. ఆ రాత్రి ఆ వీధిలో కరెంటు కూడా లేదు. చీకట్లో పడుతున్న ఆ వర్షపు చినుకులు ముందు ముందు జరగబోయే ఒక ఘోరానికి దేవుడు కారుస్తున్న కన్నీరులా అనిపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం ఆకాశం ఇంకా మబ్బులు పట్టే ఉంది. శివ నిద్రలేచి చూసేసరికి ఇంట్లో లక్ష్మి లేదు. రాత్రి వెళ్ళిన లక్ష్మి ఉదయమైనా ఇంకా రాలేదేంటి అని కంగారుగా రాధకు ఫోన్ చేసి ఆమె ఇంటికి పరిగెత్తాడు శివ. రాధ కళ్ళు ఉబ్బిపోయి భయంతో వణుకుతూ తలుపు తీసింది. శివను చూడగానే, ఏంటి శివ, లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదా? రాత్రి 10 గంటలకే లెక్కలు చూసుకొని తను బయలుదేరిందే. వర్షం పడుతుంది కదా, ఆగు అన్నా కూడా వినకుండా వెళ్ళిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వణుకుతున్న వాయిస్, ఆ ఎర్రబడిన కళ్ళు చూసి ఆమె నిజంగానే భయపడుతుంది అని శివ నమ్మాడు. అతనికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఊరంతా వెతికాడు, బంధువులకు కూడా ఫోన్ చేశాడు, కానీ ఎక్కడా కూడా లక్ష్మి ఆచూకీ దొరకలేదు. గంటలు గడుస్తున్నాయి, పూటలు గడుస్తున్నాయి. లక్ష్మి కనపడటం లేదన్న వార్త ఆ కాలనీ అంతా పాకిపోయింది. అయితే లక్ష్మి ఏమైంది అనేది తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సరిగ్గా అప్పుడే 2 బుల్లెట్ బైకుల మీద ఆ రౌడీ కాశీ వాడి మనుషులు కాలనీలోకి ఎంటర్ అయ్యారు. కాశీ నేరుగా లక్ష్మి ఇంటికి వెళ్ళాడు.
అక్కడ లక్ష్మి లేకపోవడంతో 2 వీధుల అవతలున్న రాధ ఇంటికొచ్చాడు. కాశీకి లక్ష్మి ఏమైపోయిందో అన్న బాధ లేదు. వాడికి కావాల్సింది వాడి 50 లక్షలు మాత్రమే. కాశీని చూసిన శివ ఏడుస్తూ, అన్నా, నా భార్య ఏమైపోయిందో తెలియట్లేదు, నాకే భయంగా ఉంది, డబ్బులు బ్యాంకులోనే ఉన్నాయి కదా, తను రాగానే ఇచ్చేస్తామన్నా అని బతిమిలాడాడు. అప్పుడు కాశీ ఒక కిరాతకమైన నవ్వు నవ్వి, ఎరా, నీ పెళ్ళాం ఎవరితో లేచిపోయిందో నాకు అనవసరం, నాకు నా డబ్బులు కావాలి. ఆ బ్యాంకు లాకర్ తాళం లక్ష్మి మెడలోనే ఉంటుందంట కదా, అది లేకుండా నువ్వు డబ్బులు ఎలా ఇస్తావురా? ఆ తాళం, ఆ 50 లక్షలు నా చేతిలో పడేదాకా నేను ఇక్కడి నుండి కదలను. రేయ్, ఈ ఇంటి తలుపులు మూసేయండి, ఎవడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవడు లోపలికి రావడానికి వీల్లేదు అని తన మనుషులకు ఆర్డర్ వేసి రాధ ఇంటి హాల్లో ఉన్న సోఫాలో కాశీ దర్జాగా కూర్చున్నాడు. కాశీ మనుషులు రాధ ఇంటి తలుపులకు గడియ పెట్టి కాపలా కాస్తున్నారు. వాళ్ళ చూపులు గద్దల్లాగా ప్రతి కదలికను గమనిస్తున్నాయి. ఇంటి లోపల శివ, రాధ ఇద్దరే ఉన్నారు. రాధ భయంతో గజగజ వణుకుతుంది. శివ ఆమెకు ధైర్యం చెప్తూ, రాధ, నువ్వు భయపడకు, నేను పోలీసులకు ఫోన్ చేశాను, లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నారు అన్నాడు. 1 గంట తర్వాత ఇన్స్పెక్టర్ రామదాసు తన జీపులో రాధ ఇంటికొచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ రామదాసుకి ఎలాంటి టెక్నాలజీ అక్కర్లేదు. మనుషుల కళ్ళను చూసి వాళ్ళు చేసిన నేరాన్ని పసిగట్టే పాతకాలపు పోలీస్ ఆయన. ఖాకీ డ్రెస్ వేసుకుంటే ఆయనలో ఒక క్రూరమైన కఠినత్వం కనిపిస్తుంది. హాల్లో కూర్చున్న కాశీని చూసిన రామదాసు, ఏంట్రా కాశీ, ఇక్కడ మకాం వేశావు, ఆవిడ దొరికేదాకా ఆగు అని వార్నింగ్ ఇచ్చి రాధ వైపు తిరిగాడు. రామదాసు కళ్ళు రాధ ఇల్లంతా స్కాన్ చేస్తున్నాయి. ఇల్లు చాలా నీట్గా ఉంది, కానీ రాధ వంటగదిలో మాత్రం ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఇల్లంతా మంచి ఫినాయిల్ వాసన వస్తుంది, కానీ ఆయన పోలీసు ముక్కుకు ఆ వాసనను దాటుకొని ఏదో ఒక తెలియని మురుగు వాసన, ఒక రకమైన రక్తపు వాసన తగిలింది. వెంటనే ఆయన, ఏంటమ్మా, నువ్వేనా రాధ అంటే, ఏంటి వంటగది కొంచెం తేడాగా ఉంది అని సూటిగా అడిగాడు. ఆ మాట వినగానే రాధ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. చేతులు పిసుక్కుంటూ, అది వాటర్ పైప్ లీక్ అయితే నిన్ననే మేస్త్రిని పిలిపించి రిపేర్ చేయించాను సార్ అని నీళ్లు నములుతూ సమాధానమిచ్చింది. రామదాసు ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఒక నేరస్తుడి కళ్ళల్లో ఉండే భయం, ఒక హంతకుడి గుండెల్లో ఉండే దడ ఆమెలో రామదాసుకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఎలాంటి ఆధారం లేకుండా ఆమెను అరెస్ట్ చేయలేడు కదా. దాంతో, సరే, లక్ష్మి రాత్రి ఇక్కడి నుండి వెళ్ళాక ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడిందో నేను కాల్ డేటా తెప్పిస్తాను, ఈ ఊరు దాటి మీరెక్కడికి వెళ్ళకండి అని వార్నింగ్ ఇచ్చిన రామదాసు బయట ఒక కానిస్టేబుల్ని కాపలాగా పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక భయంకరమైన సైకలాజికల్ టార్చర్ మొదలయ్యింది. బయట హాల్లో రౌడీ కాశీ, వాడి మనుషులు ఆ 50 లక్షల డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. బయట చూస్తే పోలీస్ కానిస్టేబుల్ కాపలాగా ఉన్నాడు. శివ టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు. రాధ మాత్రం కిచెన్లోకి వెళ్ళి తలుపేసుకొని కిచెన్లో కొత్తగా వేసిన ఆ టైల్స్ వైపు చూస్తూ సైలెంట్గా నిలబడింది. ఆమె ముఖం మీద చెమట చుక్కలు కారుతున్నాయి. ఎందుకంటే టైల్స్ కింద ఉన్నది ఏ వాటర్ పైపో కాదు, తన ప్రాణ స్నేహితురాలైన లక్ష్మి శవం. అవును, మీరు వింటున్నది నిజమే. లక్ష్మి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితోనూ లేచిపోలేదు. నిన్న రాత్రి ఆ కిచెన్లోనే ఆమె తన ఫ్రెండ్ చేతిలో అత్యంత కిరాతకంగా హత్య చేయబడింది. రాధ బ్రెయిన్లో నిన్న రాత్రి జరిగిన సంఘటన ఒక ఫ్లాష్ బ్యాక్ లా కదులుతుంది. బయట వర్షం శబ్దం, లక్ష్మి గొంతును వెనక నుండి ఒక బలమైన మగవాడి చేతులు గట్టిగా నొక్కి పట్టుకున్నాయి. ఆ మగాడు ఎవరో దొంగ అనుకుంటున్నారేమో, కాదు, రాధతో కలిసేవాడు ఈ హత్యకు ప్లాన్ చేశాడు. అప్పుడు లక్ష్మి, రాధ, వాడిని ఆపు, నన్ను చంపేస్తున్నాడు అని గిలగిలా కొట్టుకుంటూ రక్తం కక్కుకుంటూ తన స్నేహితురాలిని బతిమాలింది. కానీ రాధ కళ్ళల్లో ఏమాత్రం జాలి లేదు. ఆ 50 లక్షల రూపాయల మీద ఉన్న అత్యాశ ముందు స్నేహం ఆమెకు ఒక చెత్తలా కనిపించింది. ఆ మగాడు లక్ష్మి గొంతు నులిమి చంపేస్తుంటే రాధ దగ్గరుండి ఆ కిచెన్ నేల మీద ఉన్న పాత టైల్స్ పగలకొట్టి ఒక పెద్ద గొయ్యి తీసింది. ప్రాణం పోయిన లక్ష్మి శవాన్ని ఆ గోతిలో పడేసి ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రే దాని మీద మట్టి కప్పి పైన కొత్త టైల్స్ వేసేసి ఏమీ ఎరుగని వాళ్ళలాగా ఆ రక్తపు మరకలు కనపడకుండా ఫినాయిల్తో ఇల్లంతా కడిగేశారు. ఇదంతా ఎంతో పర్ఫెక్ట్గా సైలెంట్గా జరిగిపోయింది. కానీ మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఆ హంతకుడు ఎవరు? రాధకు ఈ ఘోరమైన హత్యలో సహాయం చేసిన ఆ మగాడెవరు? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనేదే ఒక పెద్ద మిస్టరీ. రాధ కిచెన్లో నిలబడి జరిగిందంతా ఆలోచిస్తూ ఉండగా హాల్లో నుండి కాశీ అరుపు వినిపించింది. ఒసై రాధ, నాకు ఓపిక చచ్చిపోతుంది, ఆ లాకర్ తాళం ఎక్కడుందో ఇప్పుడే వెతికి తీసుకొనిరా,
నాకు నా 50 లక్షలు ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఒక్కడిని కూడా బతకనివ్వను, రా తొందరగా అని గట్టిగా అరిచాడు. కాశీ మాటల్లోని క్రూరత్వం రాధకు వెన్నులో వణుకు పుట్టించింది. ఆ అరుపు వినగానే రాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తాళం, ఆ 50 లక్షల లాకర్ తాళం. రాత్రి లక్ష్మిని ఆ గోతిలో పూడ్చే ముందు ఆమె మెడలో ఉన్న ఆ లాకర్ తాళం కోసం రాధ వెతికింది. కానీ ఆమె మెడలో ఆ నల్లతాడు తెగిపోయి ఉంది. తాళం మాత్రం లేదు. ఇల్లంతా వెతికారు, కానీ దొరకలేదు. అప్పుడు రాధకు లక్ష్మి చనిపోవడానికి ముందు జరిగిన ఆఖరి క్షణాలు గుర్తొచ్చాయి. ఆ హంతకుడు లక్ష్మి గొంతు పిసుకుతున్నప్పుడు లక్ష్మి తన చేతిలో గట్టిగా పట్టుకున్న ఆ రాగి తాళం చెవి వైపు చూసింది. ఆ తాళం గనక వాళ్ళ చేతికి చిక్కితే తనను నమ్మి డబ్బులు కట్టిన వాళ్ళ డబ్బులు దోచేస్తారని లక్ష్మికి అర్థమైంది. అందుకే తన ఆఖరి శ్వాస పోయే ముందు లక్ష్మి తన చేతిలో ఉన్న ఆ తాళాన్ని నోట్లో వేసుకొని ఏమాత్రం సంకోచించకుండా దాన్ని మింగేసింది. వాళ్ళు చూస్తుండగానే ఆ తాళం ఆమె గొంతులోకి జారిపోయింది. తర్వాతే ఆమె ప్రాణాలు వదిలింది. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఆమె ఆలోచించిన తీరు ఆ నేరస్తులకు అంతు పట్టలేదు. ఆ సంఘటన గుర్తొచ్చేసరికి రాధకు ఇప్పుడు కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఆ 50 లక్షల రూపాయల లాకర్ తాళం ఇప్పుడు ఎక్కడో లేదు, కరెక్ట్గా తన కాళ్ళ కింద 2 అడుగుల లోతులో కిచెన్ టైల్స్ కింద పూడ్చిపెట్టబడిన తన ఫ్రెండ్ లక్ష్మి కడుపులో ఉంది. బయట హాల్లో చూస్తే రక్తం తాగే రౌడీలు డబ్బు కోసం కూర్చొని ఉన్నారు. బయట రోడ్డు మీద పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆ రౌడీలకు డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు తీస్తారు. డబ్బులు కావాలంటే లాకర్ తెరవాలి, లాకర్ తెరవాలంటే ఆ తాళం కావాలి, ఆ తాళం కావాలంటే ఇప్పుడు ఈ కిచెన్లో ఉన్న ఆ టైల్స్ పగలకొట్టి రాత్రి తాను స్వయంగా పూడ్చిపెట్టిన లక్ష్మి శవాన్ని బయటకు తీసి దాన్ని ఒక కత్తితో కోసి ఆ కడుపులో ఉన్న తాళాన్ని బయటకు తీయాలి. అది కూడా హాల్లో ఉన్న 10 మంది రౌడీలకు చిన్న శబ్దం కూడా వినపడకుండా, రక్తం వాసన బయటకు వెళ్లకుండా ఎంతో సైలెంట్గా చెయ్యాలి అని ఆలోచిస్తున్న రాధకు అసలు ఊపిరాడటం లేదు. భయంతో కిచెన్ గోడను ఆనుకొని కింద కూలపడిపోయింది. ఒక మనిషిని చంపడం ఎంత ఈజీగా అనిపించిందో ఇప్పుడు ఆ శవం కడుపులో ఉన్న ఒక తాళాన్ని తీయడం అంతకంటే 100 రెట్లు భయంకరమైన నరకంలా కనిపిస్తుంది. గొంతు ఎండిపోయి చేతులు చెమటలు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే కిచెన్ తలుపు నెమ్మదిగా తెరుచుకొని హాల్లో ఉన్న శివ లోపలికొచ్చాడు. వాడి కళ్ళల్లో ఒక భయంకరమైన కసి, క్రూరత్వం ఉన్నాయి. రాధ, వాళ్ళు మనల్ని చంపేసేలా ఉన్నారు. మనం ఎలాగైనా ఆ తాళాన్ని వెతికి తీయాల్సిందే. టైల్స్ పగలకొట్టడానికి ఒక సుత్తి, శవం కడుపు కోయడానికి ఒక కత్తి రెడీ చేసుకో అని గుసగుసగా కిరాతకంగా చెప్పాడు. శివ మాటలు వినగానే రాధకి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అవును, కట్టుకున్న భార్య ఫ్రెండ్తో కలిసి లక్ష్మిని చంపిన ఆ మగాడు లక్ష్మి భర్త శివనే. అప్పుడు రాధ, ఏంటి శివను అనేది, శవం కడుపు కోయడమా? మనం ఖచ్చితంగా దొరికిపోతాం, నా వల్ల కాదు అని ఏడుస్తూ వెనక్కి తగ్గింది. కానీ కట్టుకున్న భార్య అన్న జాలి శివ కళ్ళల్లో ఏ కోశానా లేదు. కేవలం ఆ 50 లక్షల రూపాయల మీద ఉన్న కిరాతకమైన అత్యాశ మాత్రమే ఉంది. మనం రాత్రి దాన్ని చంపినప్పుడే మనం హంతకులం అయిపోయాం రాధా. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆ హాల్లో ఉన్న కాశీగాడు మన ఇద్దరిని నరికి ముక్కలు ముక్కలు చేస్తాడు. బయట పోలీసున్నాడు, మనకు వేరే దారి లేదు అని కఠినంగా చెప్పాడు. అతని గొంతులో ఉన్న భయం రాధను మరింత భయపెట్టింది. హాల్లో కాశీ తన మనుషులతో పెద్ద పెద్దగా మాట్లాడుతూ పేకాటాడుతున్నాడు. వాళ్లకు ఏమాత్రం శబ్దం వినిపించినా కిచెన్లోకి వచ్చేస్తారు. దాంతో శివ వెంటనే కిచెన్లో ఉన్న గ్రైండర్ అలాగే మిక్సీ ఆన్ చేశాడు. వాటి శబ్దం కిచెన్ గోడలను హోరెత్తిస్తుంది. షింకులో కుళాయిని పూర్తిగా తిప్పేశాడు. నీళ్ల శబ్దం, మిక్సీ శబ్దం హాల్లోకి వెళ్తున్నాయి. అప్పుడు శివ, రాధా నేను టైల్స్ పగలగొడతాను, నువ్వు మట్టి తీ అంటూ శివ ఒక లావుపాటి టవల్ తీసుకొని సుత్తికి చుట్టాడు. ఎందుకంటే అలా చేస్తే సుత్తితో కొట్టే శబ్దం బయటకు వెళ్లకుండా ఆ టవల్ అడ్డుకుంటుంది కాబట్టి. శివ నేల మీద కూర్చొని ఆ టైల్స్ మీద బలంగా కొట్టడం మొదలుపెట్టాడు. డబ్ డబ్ అని వస్తున్న శబ్దాన్ని మిక్సీ సౌండ్ కవర్ చేస్తుంది. రాధ భయంతో వణుకుతూ పగిలిన టైల్స్ ముక్కలను పక్కకు పెడుతుంది. కాసేపటికి కింద పచ్చిగా ఉన్న మట్టి కనిపించింది. ఇద్దరు చేతులతో పిచ్చోళ్లలాగా మట్టిని తవ్వడం మొదలుపెట్టారు.
అలా ఒక అడుగు లోతు తవ్వగానే శివ చేతికి చల్లటి స్పర్శ తగిలింది. అది లక్ష్మి చెయ్యి. రాధ ఆ చెయ్యిని చూడగానే భయంతో వెనక్కి పడిపోయి నోరు మూసుకొని ఏడవడం మొదలుపెట్టింది. రాత్రి దొంగతనంగా చంపినప్పుడు ఉన్న ధైర్యం పగలు ఆ శవాన్ని మళ్లీ చూసేసరికి మాయమైంది. శివ మట్టిని పూర్తిగా పక్కకు లాగడంతో లక్ష్మి శవం బయటపడింది. రాత్రి చనిపోయిన శరీరం అప్పటికే బిగుసుకుపోయి ముఖం ఉబ్బిపోయి భయంకరంగా ఉంది. ఫినాయిల్ వాసనను కూడా డామినేట్ చేస్తూ ఒక రకమైన శవపు వాసన కిచెన్ అంతా వ్యాపించింది. శివ ఆ శవాన్ని గోతిలో నుంచి పైకి లాగి కిచెన్ ఫ్లోర్ మీద పడుకోబెట్టాడు. వాడి చేతుల నిండా మట్టి, తన సొంత భార్య లక్ష్మి రక్తం అంటుంది. శివ పక్కనే ఉన్న కత్తిపీట తీసుకున్నాడు. రాధ, వాసన బయటకు వెళ్లకుండా వంట గ్యాస్ ఆన్ చేసి పాలు పొంగించు, కాశీగాడికి టీ పెడుతున్నామనిపిస్తుంది అని చెప్పి శివ కత్తిపీటతో లక్ష్మి కడుపు దగ్గర బట్టను చించాడు. ఒక కట్టుకున్న భర్త తన భార్య శవాన్ని స్వయంగా కత్తితో కోయడానికి సిద్ధమయ్యాడంటే వాడికి డబ్బు మీద ఎంత పిచ్చుందో మీరే అర్థం చేసుకోండి. మనకే వింటుంటే ఇంత ఘోరంగా ఉంది కదా, కానీ ఆ నీచుడు శివ చేతులు ఏమాత్రం వనకలేదు. కత్తితో లక్ష్మి కడుపు మీద బలంగా కోశాడు. అది చనిపోయిన బాడీ కాబట్టి రక్తం చిమ్మలేదు, కానీ లోపల ఉన్న జీర్ణాశయపు యాసిడ్స్, ఆ మురుగు వాసన ఒక్కసారిగా బయటకు తన్నాయి. ఆ నరకం చూసి రాధకు వాంతులయ్యాయి. కిచెన్లోని వాతావరణం ఇప్పుడు అక్షరాల ఒక నరకాన్ని తలపిస్తుంది. శివ ఏమాత్రం భయం బాధ లేకుండా తన చేతిని ఆ శవం కడుపులోకి దూర్చాడు. పేగులను పక్కకు జరుపుతూ పిచ్చోడిలా వెతుకుతున్నాడు. 2 నిమిషాల భయంకరమైన అన్వేషణ తర్వాత వాడి వేళ్లకు ఒక గట్టి ఇనుప వస్తువు తగిలింది. వెంటనే దాన్ని బయటకు లాగి చూడగా రక్తం అంటుకొని ఉన్న 50 లక్షల రూపాయల బ్యాంకు లాకర్ తాళం చెవది. తాళం దొరకగానే శివముఖంలో ఒక పైశాచిక ఆనందం. వెంటనే దాన్ని తీసుకెళ్లి షింకులో పెట్టి శుభ్రంగా కడిగాడు. తాళం దొరికింది అన్న ఆనందంలో ఉన్న రాధ శివ దగ్గరికి వచ్చి, శివ, తాళం దొరికేసింది కదా, ఆ కాశీగాడికి డబ్బులు ఇచ్చేస్తే మనం బతికిపోయినట్టే, తర్వాత మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటూ వాడి భుజం మీద చెయ్యేసింది. ఇద్దరూ కలిసి పన్నిన పన్నాగం ఫలించిందన్న ఆనందం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే శివ కళ్ళల్లోని క్రూరత్వం ఇంకో లెవెల్కి వెళ్ళింది. వాడు రాధ చేతిని గట్టిగా విసిరి కొట్టి ఆమె గొంతు పట్టుకొని గోడకేసి నొక్కగా రాధకు ఊపిరాడలేదు. ఆమె కళ్ళు బయటపడ్డాయి. అప్పుడు శివ, ఒసే పిచ్చిదానా, నీతో నేనెక్కడికొస్తాననుకున్నావే? నాకు కావాల్సింది నువ్వు కాదు, ఈ లాకర్ తాళం. ఈ తాళం లక్ష్మి మెడలో ఉన్నంతకాలం నేను దాన్ని ముట్టుకోలేను. దాన్ని చంపడానికి నాకు ఒక కారణం, ఒక సహాయం కావాలి. ఆ సహాయం నువ్వే. నిన్ను వాడుకొని దాన్ని చంపాను. ఇప్పుడు శవం ఎక్కడుంది? నీ ఇంట్లో ఉంది, నీ వంట గదిలో ఉంది. దీన్ని కోసిందెవరంటే అందరూ ఎవరనుకుంటారు? నిన్నే అనుకుంటారు. బయట పోలీసులకు, కాశీగాడికి రాధే డబ్బు కోసం నా పెళ్ళాన్ని చంపి ఇక్కడ పూడ్చేసింది అని నేనే చెప్తాను. ఈ లాకర్ తాళంతో నేను బ్యాంకుకి వెళ్ళి ఆ కాశీగాడికి కొన్ని డబ్బులిచ్చి ఎంతో కొంత కమిషన్ తీసుకొని ముంబై వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం నా భార్యను చంపిన దాంట్లో పార్ట్నర్ అయినందుకు హంతకురాలిగా జైల్లో చస్తావు అని నవ్వుతూ అసలు నిజం బయటపెట్టాడు. ఆ మాటలు వినగానే రాధకు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. లక్ష్మిని మోసం చేసి శివతో సంబంధం పెట్టుకున్నందుకు శివ తనను కేవలం ఒక ఆయుధంగా వాడుకొని ఈ దారుణమైన హత్యని తన మెడకు చుట్టేశాడని ఆమెకు అర్థమైంది. కర్మ ఎంత కిరాతకంగా తిరిగి కొట్టిందో రాధ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తుంది. నమ్మక ద్రోహానికి ఇంతటి ఘోరమైన శిక్ష ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. రాధను అక్కడే కిందకు పడేసి శివ తన చేతులకు ఉన్న రక్తాన్ని కడుక్కొని ఆ లాకర్ తాళం జేబులో పెట్టుకొని కిచెన్ తలుపు తీసుకొని ఏమీ ఎరుగని వాడిలా హాల్లోకి వెళ్ళాడు. హాల్లో ఉన్న కాశీ శివను చూసి, ఏంట్రా ఇంతసేపా టీ పెట్టడానికి, గంట పట్టిందా అని అడిగాడు. దానికి శివ భయం నటిస్తూ, అన్నా, రాధ కిచెన్లో ఏడుస్తూ కూర్చుంది. లక్ష్మి రాత్రి తనకి ఆ లాకర్ తాళం ఇచ్చి ఊరు విడిచి వెళ్ళిపోయిందంట అన్నా. ఆ తాళం రాధ ఇంట్లోనే దాచింది. అది ఇప్పుడే దొరికిందన్నా. పదండి మనం బ్యాంకుకు వెళ్దాం అని చెప్పాడు. కాశీకి డబ్బు ముఖ్యం కదా, లక్ష్మి ఏమైపోతే వాడికేంటి? అందుకే కాశీ శివతో, పదరా బ్యాంక్ ఓపెన్ చేసే టైం అయింది, టైం లేదు నాకు అంటూ కాశీ శివ ఇద్దరు బయటకు నడిచారు. సరిగ్గా వాళ్ళు గుమ్మం దాటుతుండగా ఇన్స్పెక్టర్ రామదాసు తన జీపులో వచ్చి వాళ్ళ ఎదురుగా ఆగాడు. రామదాసు ముఖం చాలా సీరియస్గా పెట్టి, ఏంట్రా శివ, ఎక్కడికి బయలుదేరావు అని అడగ్గా, సార్, లక్ష్మి లాకర్ తాళం రాధకిచ్చేసి వెళ్ళిపోయిందంట సార్.
కాశీ అన్నకు డబ్బులు ఇద్దామని బ్యాంకుకి వెళ్తున్నాం అని కంగారు పడుతూ అన్నాడు శివ. అప్పుడు రామదాసు ఒక్క ఉదుటున వెళ్లి శివ కాలర్ పట్టుకొని లాగి జీపు కేసు కొట్టి, రాధ ఇంట్లో నుండి లక్ష్మి అసలు బయటకే రాలేదని ఆ వీధి చివర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెప్తుందిరా కుక్క. రాధ వంటగదిలో నుంచి టైల్స్ పగలగొడుతున్న శబ్దం వస్తుంటే దాన్ని కవర్ చేయడానికి మీరు మిక్సీ ఆన్ చేశారని బయట ఉన్న నా కానిస్టేబుల్ నాకు ఇప్పుడే చెప్పాడు అంటూ రామదాసు నేరుగా రాధ వంటగదిలోకి పరిగెత్తాడు. ఆ వంటగదిలోని దృశ్యం చూసి రామదాసుకే కాదు, అక్కడ ఉన్న కరుడు కట్టిన రౌడీలకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ ఒంట్లో వణుకు మొదలయ్యింది. ఎందుకంటే అక్కడ టైల్స్ పగలకొట్టున్నాయి. పక్కన లక్ష్మీ శవం కడుపు కోసి పేగులు బయటకొచ్చి భయంకరంగా పడి ఉంది. ఆ శవం పక్కనే రాధ పిచ్చెక్కిన దానిలా తలపట్టుకొని చూస్తూ కూర్చొని ఉంది. పోలీసులను చూడగానే రాధ బోరున ఏడుస్తూ, సార్, ఈ శివ నన్ను వాడుకున్నాడు సార్. మేమిద్దరం కలిసే లక్ష్మిని చంపాం. ఇప్పుడు ఆ శవం కడుపులో ఉన్న తాళం తీసుకొని నన్ను ఇరికించి పారిపోతున్నాడు సార్ అని మొత్తం నిజం కక్కేసింది. రామదాసు వెంటనే శివ చేతులకు బేడీలు వేశాడు. కట్టుకున్న భార్యను చంపి డబ్బు కోసం ఆ శవం కడుపు కోసిన నీకంటే కిరాతకుడు ఈ లోకంలో ఎవడూ ఉండడ్రా అని గట్టిగా అరిచాడు. కానీ ఇప్పుడు ఈ కథలో రాబోయే ట్విస్ట్ వింటే నిజంగా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే అప్పుడు శివ పైశాచికంగా నవ్వుతూ, అరెస్ట్ చేసుకోండి సార్, నేను కాదనను, కానీ ఆ 50 లక్షలు దొరికేది నాకే. ఈ లాకర్ తాళం నా దగ్గరే ఉంది. ఆ డబ్బుకి నామినీగా ఉంది కూడా నా పేరే. నేను జైలు నుంచి వచ్చాక ఆ డబ్బుతోనే మహారాజులా బతుకుతాను అని తన జేబులో ఉన్న రక్తపు తాళాన్ని తీసి చూపించాడు. జైలుకి వెళ్తున్నానన్న బాధ వాడిలో ఇసుమంతైనా లేదు. అయితే ఇన్స్పెక్టర్ రామదాసు ఆ తాళం చూసి ఒక విచిత్రమైన ఎగతాళి నవ్వు నవ్వాడు. లక్ష్మిని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావురా. నువ్వు ఎంత క్రూరుడివో నీ భార్య అంతకంటే 100 రెట్లు తెలివైనది. పద, ఆ బ్యాంకు లాకర్లో ఏముందో నీ కల్లారా చూపిస్తాను అంటూ శివను కాశీని తీసుకొని బ్యాంకుకు వెళ్ళాడు రామదాసు. శివ స్వయంగా ఆ తాళం పెట్టి బ్యాంకు లాకర్ ఓపెన్ చేశాడు. వాడి చేతులు వణికిపోతున్నాయి. కానీ లోపల చూస్తే 50 లక్షల రూపాయల క్యాష్ లేదు. లాకర్ మొత్తం ఖాళీగా ఉంది. కేవలం ఒక రిజిస్టర్డ్ ఫైల్, ఒక చిన్న లెటర్ మాత్రమే ఉన్నాయి. అది చూసి శివకి మైండ్ బ్లాక్ అయిపోయింది. డబ్బులేవి సార్ అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు రామదాస్ ఆ లెటర్ ఓపెన్ చేసి గట్టిగా చదివాడు. అది లక్ష్మి రాసిన లెటర్. రామదాస్ సార్, నా భర్త శివ, నా బెస్ట్ ఫ్రెండ్ రాధ ఇద్దరు కలిసి నాకే ద్రోహం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను చంపి ఆ 50 లక్షల చీటీ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారని నాకు నిన్ననే తెలిసింది. అందుకే నిన్న ఉదయమే నేను బ్యాంకుకు వచ్చి ఆ 50 లక్షల రూపాయలని కాశీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేశాను. అవి అతని అకౌంట్లో 2 రోజులకు అప్డేట్ అవుతాయి. ఇప్పుడు ఆ లాకర్లో చిల్లి గవ్వ కూడా లేదు. కానీ వాళ్ళిద్దరూ నన్ను ఖచ్చితంగా చంపుతారు. వాళ్ళు నన్ను చంపి ఎక్కడైనా మాయం చేస్తే అది కేవలం ఒక మిస్సింగ్ కేసుగా మిగిలిపోతుంది. వాళ్ళు చట్టానికి దొరకరు. అందుకే నేను నా ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళిద్దరికీ ఒక వల వేశాను. నేను రాధ ఇంటికి వెళ్ళేటప్పుడే ఆ ఖాళీ లాకర్ తాళాన్ని నా మెడలో వేసుకొని వెళ్తున్నాను. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఆ డబ్బుల తాళం వాళ్లకు దొరకకూడదని నేను కావాలనే వాళ్ళ కళ్ళ ముందే ఆ తాళాన్ని మింగేస్తాను. 50 లక్షల కోసం కక్కుర్తి పడే వాళ్ళు ఆ తాళం కోసం ఖచ్చితంగా నా శవాన్ని కోస్తారు. నేను చచ్చిపోయినా సరే నా కడుపు కోసిన ఆధారాలతో, ఆ నెత్తుటి మరకలతో వాళ్ళు చట్టానికి దొరికిపోవాలి. నా శవమే వాళ్లకు ఉరితాడు కావాలి అని ఆ లెటర్లో రాసి ఉండటం చదవగానే బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఆడది తెగిస్తే ఇంత తెలివిగా ఆలోచిస్తుందా అని వాళ్ళంతా షాక్ అయిపోయారు. కాశీ వెంటనే తన ఫోన్ చెక్ చేసుకున్నాడు. వాడి అకౌంట్లోకి 50 లక్షల రూపాయలు రాత్రే పడిపోయాయి. వాడి ముఖంలో ఒక వింతైన సంతృప్తి కలిగింది. శివ, రాధ ఇద్దరూ ఒక్క రూపాయి కూడా లేని ఒక పనికి మాలిన ఖాళీ తాళం కోసం ఒక మనిషిని చంపి ఆ మనిషి శవాన్ని పూడ్చి మళ్ళీ ఆ పూడ్చిన శవాన్ని బయటకు తీసి ఆ శవం కడుపు కోసి అడ్డంగా దొరికిపోయి తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారని వాళ్లకు అప్పుడు అర్థమైంది. లక్ష్మి చనిపోతూ కూడా తన శవాన్ని ఒక సైకలాజికల్ ట్రాప్గా మార్చి వాళ్ళ స్వార్థాన్నే వాళ్లకు ఉరితాడుగా వేసి తనది ఒక మాస్టర్ మైండ్ అని నిరూపించుకుంది. అది తెలిసాక శివ పిచ్చోడిలా అరుస్తూ కింద పడిపోయాడు. రామదాసు వాడిని కాలితో తన్ని, శవమై కూడా మీ ఇద్దరిని ఒక ఆట ఆడించిందిరా ఆ మహా ఇల్లాలు. ఇక జీవితాంతం జైలు గోడల మధ్య ఆ శవం కడుపు, ఆ నెత్తుటి తాళమే మీకు రోజు కల్లోకొస్తాయి. నరకం అంటే ఏంటో చూస్తారా మీ ఇద్దరు అని రాధను శివను జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అయితే వాస్తవానికి రామదాసు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే ముందు
అసలు బ్యాంకులో 50 లక్షలు ఉన్నాయా? లేదంటే ఆ డబ్బులు తీసుకొని లక్ష్మి ఎటైనా పారిపోయిందా అని తెలుసుకోవడానికి రామదాసు ఒక డూప్లికేట్ తాళాలు చేసేవాడిని తీసుకొని బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు మేనేజర్ దగ్గర ఉండే లాకర్ మరో తాళాన్ని తీసుకొని తనతో పాటు తీసుకెళ్లిన డూప్లికేట్ తాళాలు చేసేవాడితో అలాంటి తాళమే మరొకటి చేయించి ఆ 2 తాళాలు పెట్టి లాకర్ని ఓపెన్ చేసి చూసినప్పుడే అతనికి విషయమంతా అర్థమైంది. దాంతో అతను వెంటనే రాధ ఇంటికి బయలుదేరాడు. ఇది జరిగిన కథ. మీకు అనిపించొచ్చు, చనిపోతాను, చంపేస్తారు అని తెలిసి కూడా లక్ష్మి రాధ ఇంటికి ఎందుకెళ్ళింది అని. ఎప్పుడైతే తన భర్తకి తన ప్రాణ స్నేహితురాలికి సంబంధం ఉంది అని లక్ష్మికి తెలిసిందో ఆ రోజే ఆమె చనిపోయింది. ఆమె ఎలాగైనా వాళ్ళిద్దరూ చేసిన ద్రోహానికి వాళ్లకు జీవితాంతం నరకం చూపించాలి అని ఆమె ప్రాణాన్ని కూడా త్యాగం చేసి వాళ్లను ఆ నరకంలోకి నెట్టేసింది. చీటీల వ్యాపారంలో మొదలైన ఈ నమ్మక ద్రోహం ఒక కిచెన్ టైల్స్ కింద పూడ్చబడి కడుపు కోసి బయటకు తీసిన నెత్తుటి తాళంగా మారి చివరకు ఎప్పటికీ చెరిగిపోని ఒక సైకలాజికల్ మరణ శాసనంగా ముగిసింది. ద్రోహం ఎప్పుడు గెలవదు. ఒకవేళ గెలిచినా అది ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్రాణంతో ఉన్నప్పుడే మనిషిని చంపేస్తుంది అని చెప్పడానికి లక్ష్మి ఆడిన ఈ డెడ్లీ మైండ్ గేమే ఒక రియలిస్టిక్ నిదర్శనం. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.